హే గాయ్స్, నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. కుమారి ఆంటీ ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఈమె పేరే వినిపిస్తోంది. రోడ్ సైడ్ ఫుడ్ బిజినెస్ చేసుకుంటూనే కుమారి ఆంటీ ఇప్పుడు మీమస్ పుణ్యమా అని సోషల్ మీడియాలో సంచలనంగా మారారు. అంతేకాదు ఇప్పుడు ఆంటీకి జగన్ సాయం చేశారట. ఆమెకు సీఎం ఏ సాయం చేశాడు, అసలు మ్యాటర్ ఏంటి? లెట్స్ వాచ్. ఇక కుమారి ఆంటీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గతంలో రోజుకు 300 ప్లేట్ల భోజనం అమ్మిన కుమారి ఆంటీ ఇప్పుడు ఏకంగా 500 ప్లేట్ల వరకు బిజినెస్ చేస్తున్నారు. ఇక దీంతో కుమారి ఆంటీ బాగా సంపాదిస్తుందంటూ ప్రచారం మొదలైంది. ఇక ఒక్క దెబ్బకు సెలబ్రిటీ అయిపోయిన ఆంటీ దగ్గరికి ఇంటర్వ్యూల కోసం క్యూ కట్టాయి ఛానల్స్. ఈ నేపథ్యంలోనే కుమారి ఆంటీకి చెందిన మరో వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన కుమారి ఆంటీ మాటలను ఇప్పుడు రాజకీయ కార్యకర్తలు వైరల్ గా చేస్తున్నాయి. అయితే ఇక్కడే ఈ వ్యవహారం రాజకీయంగా మలుపు తిరిగింది. కుమారి ఆంటీ యూట్యూబ్ ఛానల్ వాళ్లతో మాట్లాడిన ఒక వీడియోలో ఊర్లో జగన్ ఇచ్చిన ఇల్లు మాత్రమే ఉందని పేర్కొన్నారు. ఇక ఆ క్లిప్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసి సామాన్యులే మా స్టార్ క్యాంపెయినర్లు అంటూ ప్రచారం మొదలుపెట్టింది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెబితే వెటకారం చేసిన పెత్తందారులకు దిమ్మ తిరిగిపోయేలా చేసిన దాసరి సాయి కుమారి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది వైసీపీ. ఆమెకు అంత పెద్ద ఆస్తి ఏం లేదని, ఏదైనా ఉందంటే అది జగనన్న ఇచ్చిన ఇల్లు మాత్రమేనని చెప్పడంతో మంచి చేస్తే గుర్తింపు ఇలానే ఉంటుందని చంద్రబాబును పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి వైసీపీ పోస్టు పెట్టింది. ఈ వీడియో కారణంగానే కుమారి ఆంటీని అక్కడి ట్రాఫిక్ పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని మరో పోస్ట్ పెట్టింది వైసీపీ. మొత్తానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరికీ సీఎం వైఎస్ జగన్ గారి పేరు వింటేనే వణుకు పడుతోందని, అందుకే జగనన్న పాలనలో ఇల్లు వచ్చిందని చెప్పిన చిరు వ్యాపారి అయిన సాయి కుమారి మీద అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొంది. తమ చెప్పు చేతల్లో ఉండే ప్రభుత్వం ఉండడంతోనే ఆమె మీద దాడులకు ఈ దత్త తండ్రి కొడుకులు ఉసిగొల్పారని ట్వీట్ చేసింది. జగనన్న అభిమానిని చూసినా మీకు భయం అని చెప్పడానికి ఈ ఒక్క పరిణామం చాలు అంటూ వైసీపీ తన ట్వీట్ లో పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.